రూపాయలు ఇచ్చా. కక్కుర్తి డబ్బులు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి మాలిన వ్యక్తి ఇచ్చే డబ్బులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇచ్చే డబ్బులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోషం ఉందా అని అడుగుతున్నా. కసి ఉందా అని అడుగుతున్నా. నేను ఒక్కడనే కష్టపడాలనా? మీరు కష్టపడరా? నా మీద ఎందుకు ఒత్తిడి పెంచారు? మీకోసం కష్టపడితేనే ఒత్తిడి పెంచారు. ఆ రోషం మీకుందా? దాన్ని అర్థం చేసుకున్నారా? అలాంటప్పుడు ఆంధ్ర పౌరుషం పెరగాలనా లేదా? చూపించాలా లేదా? కేసీఆర్ ఏమీ చేయకుండా 89 సీట్లు గెలిచాడు. అదే ఆయన అర్థం. ఇంకొక పక్క 17 ఎంపీలు గెలుస్తాడంట. మనం ఎన్ని గెలవాలి తమ్ముళ్ళు? తెలంగాణ దగ్గర తలదించుకుంటామా మనం? ఈ అవినీతి పరులు ఓటేస్తారా మీరు? సిగ్గులేని మనుషులకు సపోర్ట్ చేస్తారా మీరు? ఆంధ్ర పౌరుషాన్ని నిలబెట్టుకొని తెలంగాణ కంటే మిన్నగా ఉండాలా అని ఒకటి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ నేనే నిర్మాణం చేశా. ఈరోజు హామీ ఇస్తున్నా. తెలంగాణ కంటేనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత నాదే. ఆశీర్వదిస్తారా లేదా నన్ను? ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు, మీ ఓటు అంటే చాలా గట్టిగా చెప్పాలి, ఫెరోషియస్ గా రావాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అన్నలారా మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు తమ్ముళ్ళు పౌరుషం రావాలి. పిడికిళ్ళి బిగించి చెప్పాలిది. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. నమ్మకమేనా? నమ్మమంటారా? ఏమనుమానం లేదా? కోడెళ్ల శివప్రసాదరావు గారు, ఇంకో పక్క సాంబశివరావు గారు 6 సార్లు గెలిచిన వ్యక్తి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు, ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో అక్కడక్కడ ఎవరైనా అధికారులు సరిగా సహకరించకపోతే ఆ కోపం నా మీద చూపిద్దండి. ఎక్కడన్నా కార్యకర్తలు సరిగా పనిచేయకపోతే, లేదంటే ఎక్కడన్నా చిన్న తప్పులు జరుగుంటే ఆ కోపం నా మీద చూపిద్దండి. ఎక్కడన్నా నాయకులు ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే ఆ కోపం కూడా నా మీద చూపిద్దండి. నేను మీకు న్యాయం చేశానా లేదా? నేను అందరికీ న్యాయం చేశానా లేదా? న్యాయం చేశామంటే చేతులు పైకెత్తండి. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఉందంటే చెప్పట్లు కొట్టండి, గట్టిగా ఆమోదం తెలియజేయండి. ఇప్పుడు నేను రాష్ట్రంలో మోడీ దగ్గర మీకోసం పోరాడా, కేసీఆర్ దగ్గర తలదించుకునే పరిస్థితి తెస్తారా? నాకు సీట్లు తగ్గితే తలదించుకోవాలా లేదా మనం? అవునా కాదా? ఏమీ చేయని వాడు 90 సీట్లు మన డబ్బులు కొట్టేసి 16, 17 సీట్లు గెలుస్తానంటాడు. అలాంటప్పుడు మీరేం చేయాలి? ఆంధ్రుల పౌరుషంతో 175 సీట్లు గెలిపించాలి, 25 పార్లమెంట్లు గెలిపించాలి. ప్రతి ఒక్కరు భయపడిపోవాలి. మన జోలుకు రావాలంటే 100 సార్లు ఆలోచించాలి. కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. చేస్తారా మీరు ఆ పని? తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే చెప్తున్నా, నరేంద్ర మోడీ పైన పోరాడతా, కేసీఆర్ పైన పోరాడతా, కోడి కత్తిని చిత్తు చేస్తాను తమ్ముళ్ళు. ఆ కోడి గుండె కత్తి తీసేస్తే మీరంతా ఈకలన్నీ పీకేస్తే ఇంక తిరిగే పరిస్థితి ఉండదు ఆ కోడికి.
అందుకే మీ ఉత్సాహం చూసా. నన్ను ఆశీర్వదించండి. పోరాట యోధుడిని, ఒక సైనికుడిని, నిండు మనసుతో చిన్న పెద్ద అందరూ ఆశీర్వదించండి. మంచి కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా. అందరూ ఆశీర్వదించమని కోరుతున్నా. తమిళలో ఏమమ్మా మీరు కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమిళలో మీ ఉత్సాహం చూసినాక రాత్రికి ఆనందంగా పడుకుంటా. కంటి నిండా నిద్రపోతా. మళ్ళా దేశం అంతా తిరగతా. నరేంద్ర మోడీ నాటకాలు కట్టి పెడతా. అదే మరి ఈవీఎంలో మోసం జరగనీయకుండా చూస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. మైనారిటీ హక్కుల్ని కాపాడుతా. మళ్ళీ రేపటి నుంచి ఇంటికి ఒక మనిషి రోడ్డు మీదనే ఉండాలా. 7 గంటల నుంచి నేను చూస్తా. తమ్ముళ్ళు మీరు కూడా బ్రహ్మాండంగా పనిచేయాలి. మా ఆడబిడ్డలు ఈరోజు రేపు వీర తిలకం పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి, చేతుల్లో పరిణిలో కనపడలకందరికీ బొట్టు పెట్టండి. రోషాన్ని ఇవ్వండి, పౌరుషాన్ని ఇవ్వండి, ఆత్మగౌరవాన్ని ప్రబోధించండి. ఆ తర్వాత నేను ఏం చేయాలో అన్ని నేను చేస్తాను. తల్లి చేస్తారని మరొకసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.